మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడబోయే అంశము షారోను పుష్పము యొక్క ప్రత్యేకతలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. పరమగీతాలు 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిన దానను, లోయల పుట్టు పద్మము వంటి దాననని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఐఎమ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్, ఏ లిలీ ఆఫ్ ద వ్యాలీస్ అని మరి ఇంగ్లీషు వాక్యంలో రాయబడి ఉంది. మరి పరమగీతాలనే ఈ యొక్క పుస్తకము బైబిల్లో 22వ పుస్తకంగా మనం చూడవచ్చు. నార్మల్గా సామాన్యులకు అర్థము కాని గ్రంథాలలో ఇది ఒక గ్రంథం అండి. దీనిని సొలొమోను పాట అని, సాంగ్ ఆఫ్ సాలమన్ అని, వధూవరుల సంభాషణ అని కూడా ఈ యొక్క గ్రంథాన్ని పిలువబడుతూ ఉంది. పురాతనమైన సాహిత్యంతో అలంకార సాహిత్యమైన పద్య కావ్యంగా సొలొమోను రాసినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ హీబ్రూ పదాలను బట్టి చూస్తే ఈ మాటలు అంటున్నది వధువో ఒకవేళ వరుడో స్పష్టంగా లేదు, కానీ ఆ యొక్క సెకండ్ వర్స్లో చూస్తే వరుడు వధువును కలువతో పోలుస్తున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మాట్లాడేది వరుడే కావచ్చు అని పండితుల అభిప్రాయం. అసలు ఈ యొక్క పరమగీతాలని చాలామంది చాలా మరి డిఫరెంట్గా అర్థం చేసుకుంటారండి. కానీ యేసు ప్రభు వారికి సంఘానికి వివరించే పవిత్రమైన స్నేహాన్ని వివరించే ఒక మధురమైన సంభాషణగా ఈ యొక్క పాట వ్రాయబడి ఉన్నది. ఇది కట్టు కదా అని చాలామంది అనేక రకాలుగా ప్రశ్నలు వేసేవారు కూడా అనేకులు ఉన్నారండి. చూడండి, ప్రొద్దున్నే ఒక పుష్పము పూసినట్లయితే అది ఎంత తాజాగా ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రానికల్లా వాడిపోతూ ఉంటుంది. అయితే విశ్వాసులమైన మన జీవితాలు కూడా మనము మరి వాడిపోయిన వారిగా ఉంటున్నాము మన యొక్క ఆత్మీయ జీవితంలో. యెషయా గ్రంథము 6, 7, 8 వచనాల్లో చూస్తే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, మనిషి ఎప్పుడు బలహీనుడని స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యమే నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యములో స్పష్టంగా మనం గ్రహించాలండి. అయితే చూడండి, మైదానాలలో, లోయల్లోని మనం నడిచే దారుల్లో చాలా పువ్వులు పూస్తూ ఉంటాయి, కానీ అది సాయంత్రానికల్లా వాడిపోతూ ఉంటాయి. అయితే దేవుడు మనకిచ్చిన అందము, పరిమళము మూలముగా, సువాసనగా, ఆనంద కారణంగా దేవుని పక్షాన ఆత్మీయంగా మనం బలపడాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరమగీతాలని ఆత్మీయ నేత్రాలతో కానీ మనము దాన్ని చూడకపోతే దానికి విపరీతమైన అర్థాలు వస్తాయండి. ఇంకో విధంగా దాన్ని అర్థం చేసుకుంటారు. అయితే యూదులు ఈ గ్రంథాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. అంతేకాకుండా సమాజ పండుగలలోను, సమాజ మందిరములోను పస్కా పండుగలో 8వ రోజున ఈ యొక్క గ్రంథాన్ని వారు చదువుతారంట. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. ఈ వాక్య భాగములో 3 ప్రత్యేకతలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటిని దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. మొదటి ప్రత్యేకత ఏంటంటే, నేను పుష్పమును, ఐఎమ్ ఏ ఫ్లవర్. ఈ పుష్పానికి 2 లక్షణాలు ఉన్నాయండి. అయితే ఈ పుష్పము ఈ యొక్క గ్రంథంలో ఎవరితో పోలుస్తుందంటే, ఒక విశ్వాసిని ఈ పుష్పముతో పోలుస్తున్నారు. పుష్పము వంటి వాడను లేక పుష్పము వంటి దానను. ఈ యొక్క పుష్పానికి ప్రాముఖ్యమైన 2 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏంటంటే, ఆ యొక్క పుష్పము మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటుంది. బైబిల్ భాషలోకి అది మార్చినట్లయితే సాత్వికంగా దాన్ని ధ్యానించుకోవాలి. అయితే రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా సాత్వికం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. కొంతమంది రక్షణ పొందినా కూడా సాత్వికము చాలా తక్కువైపోతుంది ఈ యొక్క ఆఖరి దినాలలో. ఏంటి నువ్వు నాకు చెప్పేది అనే ఒక అతిశయమతో మనం జీవిస్తూ ఉన్నాము. ఎక్కువగా దేవుని బిడ్డల్లోనే ఈ యొక్క లక్షణాలను మనం చూస్తున్నాం. సాత్వికము, సాధుగుణాన్ని సాధన చేయకుండా ఈ లోకపరమైన వాటి విషయము ఎంతో మనం ప్రయాసపడుతూ ఉన్నామండి. సాత్వికం అసలు మనకి ఎలా వస్తుంది? 2 విధాలుగా వస్తుంది. వాక్యం చదవటం ద్వారా, మరి ప్రార్థన చేయటం ద్వారా. వాక్యం చదవటం అంటే ప్రొద్దున్నే లేచి దేవునితో మాట్లాడే సమయం. నువ్వు వాక్యం, దేవుడు మన చేతులకి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ప్రొద్దున్నే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ యొక్క ప్రశస్తమైన సమయాన్ని దేవుడు నీకు మనం ఇవ్వాలి. ఆ యొక్క ప్రొద్దున్నే వేకువజామున లేచి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతుల్లోకి తీసుకొని ఆ యొక్క వాక్యం చదివినప్పుడు దేవుడు చక్కగా నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా
ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుడు స్వరాన్ని నీకు వినిపిస్తాడు. రెండవదిగా ప్రార్థన చేయటం ద్వారా, అంటే నువ్వు దేవునితో మాట్లాడే సమయం ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడో, నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి చెప్పుకునే సమయం అండి. ఈ రెండు మన జీవితంలో కొదువు అవ్వటం వల్ల ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు మనం తెచ్చుకుంటూ ఉన్నాము. 1 పేతురు 3:4 ఏమి రాయబడి ఉందంటే, సాధువైనట్టు మృదువైనట్టు అటువంటి గుణము అక్షయాలంకారముగా మీ హృదయాలని మరి అంతరంగ స్వభావంగా మీరు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికట చాలా విలువైనది. చూడండి, ఎన్నో అలంకారాలు చేసుకుంటాం మనం, అది కొంతసేపటికి మాయమైపోయి అదృశ్యమైపోయి అలాంటి అలంకారం. దేవుడి లోపల అలంకారం చూస్తున్నాడు. ఎలాంటి స్వభావం, సమాధానము, శాంతి, సాత్వికము, అలాంటి అంతరంగ స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. అది ఎన్నటికీ తరిగిపోదంట. దేవుని దృష్టికట అది చాలా విలువైనదని ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. సాత్వికం అనేది మనకి ఇష్టమున్నా లేకపోయినా అది కంపల్సరీ. అది నువ్వు ఖచ్చితంగా కూడా దాన్ని నువ్వు సాధన చేయవలసిందే. దేవుడు సాత్వికము లేని వారి ప్రార్థన దేవుడు వినడండి. సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఎవరైనా కూడా ఆయన సన్నిధిలో నువ్వు వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు నువ్వు చెప్తున్నప్పుడు సాత్వికముతో సాధు గుణముతో దేవుని సన్నిధిలో నువ్వు మెలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాత్వికం అంటే ఏంటి? ఒక 3 విషయాలనే నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడంట మనల్ని ఎలాంటి పరిస్థితులు గుండా మరి నడిపిస్తున్నా కూడా వాటిని వినయముతో దాన్ని అంగీకరించటమే సాత్వికం అంట. అది చాలా కష్టం కదండి మన జీవితంలో. దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయనకి ఎదురు చెప్పకుండా సాత్వికతతో మనం అంగీకరించగలుగుతున్నామా? రెండవది ఏంటంటే, దేవుని కోసం నువ్వు శ్రమ పడినప్పుడు, దేవుని కోసం ఎన్నో బాధలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు అది నువ్వు సమ్మతించాలంట. అలాంటప్పుడు నువ్వు హేళనకి గురవచ్చు, తిరస్కారము నీకు కలగొచ్చు, మరి నిందల పాలవచ్చు. అయినా కూడా ప్రతీకారం అనేది చూపించకుండా మరి నువ్వు సిద్ధపడడమే సాత్వికము. అలాంటి విషయాల్లో మనం ఆ ప్రతీకారం చూపించకుండా దేవుని ప్రేమతో ఆ సాత్వికమైన మనసుతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా పరీక్షించుకుందాం. మూడవదిగా దేవుని సంకల్పానికి మరి మనమంట లోబడాలంట. చాలాసార్లు అంటాం, దేవా నీ చిత్తము జరిగించు అంటాం. ఆయన చిత్తం మనలో ఆయన మొదలు పెడితే మనకిష్టం ఉండదండి. చూడండి, ఒక కుమ్మరి ఒక కుండ చేసినప్పుడు ఆ షేప్ రావాలంటే ఆ కుండకి కొన్ని ప్రెజర్స్ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఆ ప్రెజర్స్ ఇచ్చినప్పుడు మనకిష్టం ఉండదు. దేవా ఎందుకు ఇంత శ్రమ పెట్టావు? నా ప్రార్థన నీకు వినట్లేదా? ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, ఎంతగానో ఈవుల్ని ఇస్తున్నాను, ఇంకెంత చేయాలి దేవా, నా ప్రార్థన ఎందుకు వినట్లేదని ప్రశ్నించే వారిగానే ఇంకా మనం ఆత్మీయ జీవితంలో ఉంటున్నాం. మరి ఆయనకు లోబడాలి. అంతేకాకుండా వాటినన్నింటినీ భరించే బిడ్డలుగా మనము సాత్వికము గలవారిగా ఉండాలి. చూడండి, ఒక విశ్వాసాన్ని నువ్వు చూపిస్తే ఒక లక్షణము మనకు కనబడాలి. సాత్వికం అనే లక్షణము ఎప్పుడు కనిపిస్తుందో ఆ వ్యక్తి ఒక నిజమైన విశ్వాసి అని మనకి గుర్తు పెట్టుకోవాలండి. యాకోబు పత్రిక 21 ప్రకారము ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మనం సాత్వికం లేకపోవడానికి కారణం ఏంటంటే, యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలంట. చూడండి, మనలో సాత్వికము ఎందుకు రావట్లేదంటే, సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని అనుంది. అంటే స్టడీ బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే విసర్జించాలంట. విసర్జించినది ఎలాంటి అది ఆ వస్తువు మనకు తెలుసు, అది పనికిరానటువంటిది. అలాగా మనం విసర్జించాలంట. విసర్జించి లోపల నాటబడిన మీ ఆత్మలకు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలట. చూడండి, లోపల నాటబడిన దేవుని వాక్యము ఆ యొక్క పంట రావాలంటే నువ్వు అణుకువతో నమ్మకముతో దాన్ని అంగీకరించాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతా. మా మామయ్య గారు మా ఇంటికి వచ్చినప్పుడు రోజు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాటని ఎక్కువగా నాకు గుర్తుండిపోయింది. దేవా, అణకువ కలిగి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయాలి, అణకువ కలిగి మా జీవితాలను జీవించాలని మా మామయ్య గారు ఎప్పుడూ ఆ విధంగా ప్రార్థన చేశారు. ప్రార్థనే కాదు, తన జీవితంలో ఎవరి దగ్గర చిన్న పెద్ద లేదు, ఒక పేద ధనికులు లేదు, ప్రతి ఒక్కరి దగ్గర అణకువ కలిగి అణకువగా మాట్లాడేవారు మా మామయ్య. ఆ మాటలు నాకు ఎంతో కూడా గుర్తుండిపోయేలా నా హృదయంలో అవి నేను ఉంచుకున్నానండి.
అందుకే ఈ యొక్క సాత్వికమైనది సాధన. ఒక్కరోజు అనుకుంటే మనలో సాత్వికం రాదండి. చూడండి, సంఖ్యాకాండము 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. అంతేకాకుండా మోషే అంట 40 సంవత్సరాల అరణ్యముల గొర్రెలను కాస్తూ సాత్వికాన్ని నేర్చుకున్నాడంట. చూడండి, 40 సంవత్సరాలని గొర్రెలను కాస్తూ సాత్వికాన్ని నేర్చుకున్నాడంట. ఎంత సాధన చేశాడో చూడండి. సాధన చేయకుండా మన జీవితంలో ఏది కూడా సాధ్యము కాదు. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటాము వీళ్ళ దగ్గర మనం తగ్గేదేంటి, ఎందుకు తగ్గాలి అనుకుంటాం. అది లోకపరమైన మాట. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎంతగా తగ్గించి నువ్వు సాత్వికముతో సాధు గుణముతో ఉండ, అటువంటి వారే ఆశీర్వదింపబడినవారు, అటువంటి వారే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14:30 సాత్వికమైన మనస్సు అంటే శరీరానికి జీవాన్ని ఇస్తుందట. సాత్వికమైన మనస్సు అంట మనకు ఆరోగ్యం ఇస్తుందంట. ఒక జీవాన్ని, ఎండిపోయిన ప్రతి పరిస్థితిని కూడా జీవాన్ని. చాలాసార్లు అంటాం, ఎందుకు నాకు ఈ అనారోగ్యత వచ్చింది, ఎందుకు నా శరీరంలో ఇన్ని అనారోగ్యతలు, ఎక్కడో సాత్వికం లేదేమో, ఎక్కడో దేవునికి అవిధేయులుగా ఉంటున్నామేమో. మనలో ఉన్న అనారోగ్యతకు కారణం కూడా కొన్నిసార్లు మన యొక్క అవిధేయత, మనలో యొక్క స్వభావమేనండి. మరి కొలసీలు రాసిన పత్రికలో కూడా సాత్వికమును ధరించుకోమంటున్నాడు దేవుడు. ఎన్నో వాక్యాలు దేవుడు ఈరోజు మనకి బయలుపరుస్తున్నాడు. అయితే ఈరోజు రెండవ ప్రత్యేకత ఏంటంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానిను, ఆమె ఫ్లవర్ లైక్ షారోన్. చూడండి, పుష్పానికి రెండవ లక్షణం ఏంటంటే సువాసన. పుష్పానికి సువాసన ఉన్నట్లే విశ్వాస జీవితము కూడా దేవుని దగ్గర సువాసన కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి ప్రార్థన పరిమళముగా దేవుని సన్నిధిలో మనం సమర్పించాలి. చూడండి, వాసన లేని పువ్వు ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ కొంతమంది అంట వాసన లేని పువ్వు దేవునికి సమర్పిస్తారట. అందులో చాలా భావన ఉందండి, చాలా లోతైన మర్మం ఉంది. ఎందుకు ఆ వాసన లేని పువ్వుని దేవునికి సమర్పిస్తాలంటే, నేను వాసన లేని దానను దేవా, నన్ను వాసన దానిగా చేయు అనే ఒక భావనట. అందుకే వాసన లేని పువ్వులు కొంతమంది దేవునికి సమర్పిస్తూ ఉంటారంట. చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించాడు కదా, పరిమళ వాసనగా మనం ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా, మరి బలియాగముగాను ఆయన అర్పించుకున్నాడు. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు దేవుడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ, వీటి పేరైనను కూడా మనం ఎత్తకూడదంట. ఇదే పరిశుద్ధులకు తగినదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం దేవుడు ఎందుకు మనకి బయలుపరుస్తున్నాడంటే, దేవుని బిడ్డలు, ఆయన మనకు తండ్రి కదా, ఆ తండ్రికి బిడ్డలుగా ఆ విధంగానే మనం ప్రవర్తించాలని దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక అండి. మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనము కూడా దేవునికి పరిమళ అర్పణగా, బలిగా తను తాను అర్పించుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క ప్రేమను మనం అర్పించాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు, మనల్ని ఎంత నిందలకి పాలు చేసినా, శత్రువుగా ఉన్నా కూడా దేవుని ప్రేమతోనే మనం గెలవగలగాలండి. సువాసన అంటే పరిశుద్ధతకు మరి ఒక గుర్తుగా ఉంది. అయితే బైబిల్లో పేజెస్ ఎన్ని ఉంటాయంటే 1029 పేజెస్ ఉంటాయండి. అయితే పరిశుద్ధత అనే మాట 1085 టైమ్స్ ఉందంట. అంటే దాదాపు ప్రతి పేజీలో కూడా పరిశుద్ధత అనే మాట రాయబడి ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతూ ఉంది. పరిశుద్ధత విషయంలో దేవుడే మనకి ఒక మాదిరిగా ఉన్నాడండి. 1 పేతురు 1:14 ఏముందంటే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉంది. రక్షింపబడిన మనము దేవునికి పరిశుద్ధతగా, పరిమళ సువాసనగా, మన యొక్క ప్రార్థన సుగంధ పరిమళ ద్రవ్యముగా దేవునికి సమర్పించుకొని రావాలి. అటువంటి వాసన కలిగిన, సువాసన కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మూడవ ప్రత్యేకత ఏంటంటే, నేను షారోను పొలములో పోయి రోజా పుష్పాన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, ఐఎమ్ ఏ రోజ్ ఆఫ్ షారో, ఏ లిలీ ఆఫ్ ద వ్యాలీస్ అని రాయబడి ఉంది. చూడండి, గులాబీ పువ్వు ఎక్కడ పెరుగుతుంది? ముళ్ళ మధ్యలో పెరుగుతుంది. ఎంత ముళ్ళ మధ్యలో పెరిగినా అది వికసించినప్పుడు దాని అందము దేనితో కూడా పోల్చలేము కదండి. విశ్వాస యొక్క జీవితము కూడా అంతే. దేవుని కోసం నువ్వు విశ్వాసగా, మరి నమ్మకముతో యథార్థంగా నువ్వు నిలబడినప్పుడు శ్రమలు, నిందలు, శోధనలు అనే ముళ్ళ మధ్య నువ్వు నడవలసి ఉంటుంది. యోబు గ్రంథం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు అతడు
మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు పొందటానికే కానీ కీడును అనుభవించడానికి కాదా అని యోబు అక్కడ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మేలు కలిగితేనే సాక్ష్యం చెప్తాం. కీడు జరిగినప్పుడు దేవుని స్తుతించమో, ప్రార్థన చేయమో, దేవుని సన్నిధికి కూడా మనం రావండి. కానీ యోబు అంట ఎక్కడ కూడా తప్పిపోలేదంట. తన మాటలో కూడా తప్పిపోయినట్లుగా మనం ఈరోజు చూస్తున్నాం. కొన్నిసార్లు అండి మనకు సంభవించే కఠినమైన శ్రమల నుండి అత్యంత మేలుకరమైన ఊహించినటువంటి ఫలితాలు దేవుడు మనకిస్తాడు. ఆ శ్రమల్లో నువ్వు బలంగా నిలబడాలి. ఆ బలాన్ని దేవుడే మనకివ్వాలి. మన శక్తి చాలదండి. దేవుని శక్తిని ఆశ్రయించి, దేవా నిలబడ్డానికి నాకు శక్తిని ఇవ్వు అని దేవుని సన్నిధిలో నువ్వు హృదయం అడిగినప్పుడు ఆయన శక్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఎడారి అనుభవం ఎంత చేదుగా ఉంటుందో మనకు తెలుసు. ఎడారిలో ఎంత నడిచినా వాటర్ దొరకదు, అలసట, వేడి. కానీ అక్కడ నీరు అట అంత మధురంగా ఉంటుంది. మన జీవితంలో ఎడారి అనుభవాలు నీ జీవితంలో ఉన్న దేవుడు ఇచ్చే నీరు మారా మధురముగా మార్చే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12:11 శ్రద్ధగా విందామండి. ఈ వర్స్ చదువుతున్నప్పుడు చాలా నా హృదయానికి హత్తుకుంది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా నీకు కనిపించవచ్చు, కానీ మరి సంతోషకరంగా అయితే కనిపించదంట. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమని ఇచ్చును. మరి ఒకసారి చదువుతానండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడట్లేదు. అయినను దాని యందు అభ్యాసము అంటే తర్పీదు కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ప్రతిఫలాన్ని ఇస్తాడట. దేవుడు కొన్నిసార్లు అండి మనల్ని తర్పీదుల్లో నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్పీదులో నువ్వు కొనసాగుతున్నప్పుడు అది చాలా దుఃఖకరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఆ తర్పీదు నాకు వద్దు అని దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం అనకూడదు. మనం చాలాసార్లు అంటే శ్రమ వచ్చినప్పుడు, దేవా ఈ శ్రమ నా నుండి తీసివేయి, ఈ కష్టం నా నుండి తీసివేయి, ఈ వ్యాధి నా నుండి తీసివేయి అని ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అలాంటి తర్పీదును మనం అభ్యంతరం చెప్పకూడదట. దేవుని సన్నిధిలో శిక్షించడం ఆయన ఉపయోగించే పద్ధతి అంట. దేవుని ఎన్నుకున్న వారి పట్ల, దేవుడు అతిగా ప్రేమించే వారి పట్ల, ఆయన పాత్రగా నిలబడే వారి పట్ల దేవుడు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే శిక్షించే పద్ధతే ఆయన ఉపయోగిస్తూ ఉంటాడంట. కష్టాలు, బాధ కలిగినప్పుడు మనల్ని మనమే జాలి పడిపోతూ నిరుత్సాహాలు పడిపోవడం చాలా తేలికే. కానీ మనం అలా అనుకోకుండా తర్పీదును పొందాలి. మనల్ని మనం ఆ తర్పీదులో పరీక్షించుకోవాలి. దేవా ఈ తర్పీదు నుండి ఎందుకు నన్ను నడిపిస్తున్నా? నా జీవితంలో నేను ఏం మార్చుకోవాలి దేవా? నా తప్పిదములు ఇంకా ఏమైనా నాకు ఉన్నాయేమో చూపించి దేవా, నా బలహీనతలు ఏమై ఉన్నాయేమో చూపించి దేవా అని ఆ తర్పీదులట పరీక్షించుకోవాలట. దేవుని శిక్షకు ఆ కారణం ఏంటో నువ్వు గ్రహించాలట. గ్రహించినప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోగలము. దేవుని సన్నిధిలో ఎన్నో పరిస్థితులు గుండా మనం నేర్చుకోగలమండి. చూడండి, ప్రతి దాని కింద మరి ఆ గులాబీ కింద ఆ ముళ్ళు ఉంటాయి. చూడండి, ఆ ముళ్ళు, ఆ బడ్డు ఉన్నప్పుడు దాని చుట్టూ ముళ్ళతో అది కప్పుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఆ ముళ్ళు ఆ ముళ్ళుని మనం తొలగించలేం. ఎప్పుడైతే ఆ పువ్వు వికసిస్తూ ఉంటుందో దాని వెనక ముళ్ళు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి. అలాగే విశ్వాసి క్రీస్తులో వికసిస్తూ ఉంటున్నప్పుడు ఆ ముళ్ళు అంట ఆ వాటికి అవే తొలగిపోతూ ఉంటాయంట. పువ్వులన్నిట్లో ఒక రాణిగా గులాబీ పువ్వునిగా మనం చూస్తున్నాం. గులాబీ వాసన, దాని అందము కూడా అద్భుతము, అత్యద్భుతము. ఈరోజు ఎన్నో పువ్వులు రావచ్చు, కానీ పూర్వ దినాల్లో గులాబీకి ఉన్న ప్రత్యేకత మనకు తెలుసండి. చూడండి, కొన్ని పువ్వులు నలిపే కొలది ఎంత సువాసన వస్తుందో, మన విశ్వాస జీవితము కూడా శ్రమలలో నువ్వు నలిగే కొలది కూడా దేవునికి నువ్వు పరిమళ భరితముగా నువ్వు అవుతావండి. ఈరోజు క్రైస్తవుని జీవితం ఏ విధంగా ఉండాలంటే, దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అండి, దెర్ ఈజ్ నో థ్రోన్ వితౌట్ థార్న్. ఈరోజు శ్రమ లేకుండా, సిలువ మోయకుండా దేవుని యొక్క జీవ కిరీటాన్ని, దేవుని యొక్క పరలోకపు ఆ యొక్క విందులో నువ్వు పాల్గొనలేవండి. ఈరోజు దేవుడు అనేకమైన ప్రత్యేకతలు మనకు నేర్పించాడు. షారోను పొలములో నీవు నేను అందమైన గులాబీలా, అందమైన ఆనందమైన ఆత్మీయ జీవితములు మనందరము కలిగి ఉండాలని ప్రభు మన పట్ల కోరుకుంటున్న దేవాది దేవునికి మంచిగా మన హృదయాలను సమర్పించుకొని దేవుని సన్నిధిలో మనం వాడబడదామండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. ఆమేన్, ఆమేన్.